హలో ఫ్రెండ్స్, రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి యాక్ట్ చేసిన కాంతారా చాప్టర్ 1 మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం భయ్య. ప్లాట్ విషయానికి వస్తే భయ్య, బాగ్రా అనే రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలోనే రాజు ఒకరోజు తన సైన్యాన్ని అంతా వెంటేసుకుని ఈశ్వరిన్ పూదోట అనే ప్రాంతానికి వెళ్తాడు. అయితే ఆ ప్రాంతంలోని బ్రహ్మ రాక్షసుడు కారణంగా ఆ బాగ్రా రాజు సైన్యము మొత్తం అంతా కూడా చనిపోతారు. ఒక్క పిల్లోడు మాత్రం బ్రతుకుతాడు భయ్య. ఆ పిల్లోడు ఎలాగోలాగా తమ రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఆ పిల్లోడే రాజశేఖరుడు జైరామ్ అనమాట. అట్ ది సేమ్ టైం ఆ బాగ్రా రాజ్యంలో ఈ రాజశేఖరుడు అనే జైరామ్ యువరాజు పెరుగుతూ ఉంటాడు. మళ్ళీ జీవితంలో ఆ ఈశ్వరుని పూదోట వైపు కూడా చూడటం. మరోపక్క ఆ ఈశ్వరుని పూదోట అనే ప్రాంతంలో బెర్మి అనే పిల్లడు ఆ ప్రాంత ప్రజలకు దొరుకుతాడు భయ్య. ఆ బెర్మి అనే పిల్లోడే రిషబ్ శెట్టి అనమాట. అంటే ఓ పక్క ఈశ్వరుని పూదాట ప్రాంతంలో ఈ బెర్మి అనే పిల్లోడు పెరుగుతూ ఉంటాడు. మరో పక్క బాగ్రా అనే రాజ్యంలో మన రాజశేఖరుడు అనే పిల్లోడు పెరుగుతుంటాడు. రాజశేఖరుడు అనే పిల్లోడికి కులశేఖరుడు అనే కుమారుడు పుడతాడు. అతను ఆ బాగ్రా రాజ్యాన్ని యువరాజుగా పరిపాలిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ ఈశ్వరుడు పూదాట అనే ప్రాంతంలో బెర్మి అనే మన రిషబ్ శెట్టి పెద్దవాడవుతాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ బాగ్రా రాజ్యానికి వెళ్ళవలసి వస్తుంది. మరి మన హీరో రిషబ్ శెట్టి బెర్మి ఎందుకు ఆ బాగ్రా రాజ్యానికి వెళ్లాల్సి వచ్చింది, వెళ్ళిన తర్వాత కనకవతి హీరోయిన్ రుక్మిణి వసంతిని ఏ విధంగా కలుసుకున్నాడు, రుక్మిణి వసంతి అసలు మన హీరోతో ఎందుకు పరిచయం ఏర్పాటు చేసుకుంది, ఇక బాగ్రా రాజకుమారుడు కులశేఖరునికి మన బెర్మికి ఏ విధంగా యుద్ధం ఏర్పడింది, ఏ విధంగా యుద్ధం జరిగింది, యుద్ధానికి దారితీసిన సంఘటనలు ఏంటి, ఇవన్నీ కూడా మనం మూవీలో అయితే చూడాలి భయ్య. ఇక ఎలా ఉందనే విషయానికి వస్తే, మీరు కాంతారా పార్ట్ 1 కానీ చూస్తే మీకు కాంతారా పార్ట్ 1లో సినిమా అంతా కూడా నచ్చదు భయ్య. డొల్ అనమాట. 2022లో రిలీజ్ అయిన కాంతారా భయ్య డివైన్ కాన్సెప్ట్తో ఉంటుంది. దానికి తోడు తులునాడులో ప్రత్యేకంగా చూపించే పంజుర్లి దేవుని గురించి చూపించారు. ఆ దేవుడు అయితే మనకు కొత్త, అదేవిధంగా దేశానికే కొత్త, చాలామందికి తెలియదు. దాంతో ఆ క్లైమాక్స్ కనెక్ట్ అయిపోయి చాలా అద్భుతంగా అనిపించింది. దాంతో కాంతారా సినిమా అయితే బాగా ఆడేసింది. ఎక్స్పెషల్లీ ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడం వల్ల అందరికి ఎక్కేసింది. కానీ కాంతారా చాప్టర్ 1 మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి భయ్య. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ అందుకుందంటే ఏమాత్రం అందుకోలేదు. కథా కథనాలు ఈ మూవీలో అసలు లేవు భయ్య. సీక్వెన్స్ బేస్డ్గానే ఈ మూవీ అయితే వెళ్ళింది. ఉపకథలతోనే ఈ మూవీని చాలా వరకు లాక్కెళ్ళాడు. దాంతో గందరగోళం అనేది ఏర్పడిపోయింది. ఫస్ట్ పార్ట్ హిట్ అయిందే నేటివిటీ కోసం. మరి ఆ నేటివిటీ అనేది ఈ మూవీలో అయితే మిస్ అయింది. ఆ డివైన్ లుక్ కూడా చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. దాంతో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్, ఇక వరల్డ్ బిల్డింగు, ఆ నేచర్ లుక్కు, అదేవిధంగా సెకండ్ హాఫ్లో వచ్చే బాహుబలి తరహాలో యుద్ధం, ఇవి తప్పిస్తే సినిమాలో ఏం లేదు భయ్య. అంతా డొల్ అనమాట. చాలా నీరసంగా మూవీ సాగుతూ ఉంటుంది. మీకు కాంతారా కానీ నచ్చుంటే భయ్య, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే ఒకసారి సరదాగా చూసేయవచ్చు. ఎక్స్పెక్టేషన్స్తో కానీ వెళ్తే మూవీ అయితే నచ్చే అవకాశం అయితే లేదు. మరి ఈ మూవీకి అయితే నేనైతే 2.5 రేటింగ్ ఇస్తాను అవుట్ ఆఫ్ 5. మరి మీరు కానీ మూవీని చూస్తుంటే ఎంత ఇస్తారో కింద కామెంట్ అయితే చేయండి భయ్య.